ఈ ప్రాబ్లం టోటల్‌గా యాడ్ చేయమని ఇచ్చాడు కదా! టోటల్‌గా యాడ్ చేస్తే మనకేమొస్తుంది 8, 0, 1 ఇక్కడ క్యారీ చేద్దాం. 14, 1 ఇక్కడ క్యారీ చేద్దాం. నెక్స్ట్ 21 వస్తది. 2 క్యారీ చేద్దాం. 28 కాబట్టి 2 ఇక్కడ క్యారీ చేద్దాం. నెక్స్ట్ 10, 18 ఇది ఒక 20 వస్తది. పాయింట్ పెట్టి 20 ఇక్కడ పెడదాం. నెక్స్ట్ 10 ఇది 18 వస్తది. నెక్స్ట్ క్యారీ చేస్తే 14 వస్తది. అంటే 748081 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 3/5 and 34 ఇచ్చాడండి. నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్ ఏ విధంగా వస్తదనేసి మనకి ఇవ్వడం జరిగింది. 3/4 34 ఎలాగ వస్తుందంటే ఇక్కడ 3ని మనం ఏ రకంగా రాసుకోవచ్చు, 3 స్క్వేర్ రాసుకొని ఈ 5ని 5 స్క్వేర్ రాసుకుంటే 3 స్క్వేర్ ఎంత 9 ప్లస్ 5 స్క్వేర్ ఎంత 25. ఈ రెండు కూడా యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 34 అనేది రావడం జరిగింది. ఇచ్చిన ఆప్షన్స్లో సేమ్గా ఇదే విధంగా మనకి ఏది మనకి సాటిస్ఫై చేస్తుంది 4/7 65 అవుతుంది. ఎలా అంటే 4ని 4 స్క్వేర్ చేద్దాం. నెక్స్ట్ ప్లస్ 7 స్క్వేర్ చేద్దాం. అప్పుడు 4 స్క్వేర్ ఎంత మనకి 16 ప్లస్ 7 స్క్వేర్ 49. టోటల్గా ఎంత వచ్చింది మనకి 65. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో మనకి 4/7 65 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్ నుంచి ప్రాబ్లం చూసుకున్నట్లయితే SIGNని 8367 కింద రాయడం జరిగింది. DIRECT డైరెక్ట్ని 13427 కింద 59 కింద రాశారు. SIRAన్ని ఏ రకంగా రాస్తారని చెప్పారు. ఏ లెటర్కి ఆ నెంబర్ ఇచ్చేసేయండి, ఆన్సర్ అనేది మనకు వచ్చేస్తుంది. Sకి 8 ఇచ్చేసేయండి. నెక్స్ట్ Iకి 3, Rకి 4, Eకి 2, Nకి 7. అంటే మనకి 83427 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ కోడింగ్ డీకోడ్ నుంచి COTTONని తను 325526 కింద రాశాడు. ఓలెన్ని 122976 కింద రాశాడు. టవల్ని ఏ విధంగా రాస్తారనేది ఏ లెటర్కి ఆ నెంబర్ ఇచ్చేసేయండి, ఆన్సర్ అనేది అయిపోతుంది. ఓకే. Tకి 5, Oకి 2, Wకి 1, Eకి 7. నెక్స్ట్ L ఎక్కడ ఉంది, Lకి 9. అంటే 52179 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ STRINGని TSIRGN కింద కన్వర్ట్ చేశారు. ర్యాండమ్ని ఏ విధంగా కన్వర్ట్ చేస్తారని ఇచ్చారు. ఫస్ట్ ఇది ఏ రకంగా డీకోడ్ చేసినది మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, దీనికి ఫ్రంట్ లెటర్ రాయడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఈ రకంగా రాసాడు. చూసుకోండి, ప్రతి ఒక్క లెటర్ని ఈ రకంగా ముందరికి రాయడం జరిగింది, అంతే కదా. ఎట్ ద సేమ్ టైం అదే ప్యాటర్న్ దీన్ని ఫాలో అయిపోండి. మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఏమొస్తుంది, AR వస్తుంది. దీని ముందరకు వస్తే DN రాసుకోవచ్చు. నెక్స్ట్ MO అనేది రాసుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ అనేది ARDNMO అనేది అవ్వడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ మనకి ద ఫ్యాక్టర్స్ ఆఫ్ x² + 8x + 12కి ఇచ్చారండి. దీని ఫ్యాక్టర్స్ అనేది మనకి ఐడెంటిఫై చేయమన్నాడు. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే మనం x + 6 × x + 2 కింద రాసేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే దీన్ని ఏ రకంగా రాసుకోవచ్చు, x × x + 2 + 6 × x + 2 కింద రాసేసుకోవచ్చు. కాబట్టి దీని టోటల్ వాల్యూ ఎంత వస్తుంది అంటే మనకి చూసుకున్నట్లే x² + 2x + 6x + 12 వస్తుంది. ఓకే. దీన్ని రకంగా రాసుకోవచ్చు, x² + 2x 6x ఎంత 8x వస్తుంది ప్లస్ 12 రాసుకోవచ్చు. అంటే x² + 8x + 12 ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, x + 6 × x - 2 అనేది దాని యొక్క ఫ్యాక్టర్స్ అనేది అవుతుంది. ఓకే. మనకి స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, సమ్ డాక్టర్స్ ఆర్ కింగ్స్ అన్నాడు. కాబట్టి డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ చేసుకుందాం. ఓకే. ఏమిచ్చాడు, సమ్ డాక్టర్స్ ఏంటి, కొంతమంది డాక్టర్స్ అనేవారు కింగ్స్ అని చెప్పాడు. నెక్స్ట్ ఆల్ కింగ్స్ ఆర్ హ్యాండ్సమ్. కింగ్స్ అందరూ కూడా ఏం చెప్పారు, హ్యాండ్సమ్ అని చెప్పారు. హ్యాండ్సమ్ అని చెప్పారు. ఓకే. ఇది మన స్టేట్మెంటు. కన్క్లూజన్ విషయానికి వస్తే ఆల్ ద డాక్టర్స్ ఆర్ హ్యాండ్సమ్ అని, అందరు డాక్టర్లు హ్యాండ్సమ్ కాదు, కొందరే. కాబట్టి మనకి ఇచ్చిన ఫస్ట్ కన్క్లూజన్ అనేది మనకి రాంగ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఆల్ ద కింగ్స్ ఆర్ డాక్టర్స్ ఏమన్నాడు, కింగ్స్ అందరూ కూడానంట, ఈ కింగ్స్ అందరూ కూడాను డాక్టర్స్ అట. కాదు కదా, కొంతమంది కింగ్సే డాక్టర్స్ అవుతున్నారు. కాబట్టి సెకండ్ కన్క్లూజన్ కూడా రాంగ్గా ఉంది. కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్లో ఫస్ట్ రైట్ ఉందా, ఒకటే కరెక్ట్గా ఉందన్నాడు. కాదు,
నెక్స్ట్ 2 కరెక్ట్‌గా ఉందన్నాడు. కాదు. 1 ఆర్ 2 1 లేదా 2 కరెక్ట్‌గా ఉందని. కాదు. 2 కరెక్ట్ కాదు కాబట్టి ఆప్షన్ డి నైదర్ 1 నాట్ 2 ఫాలోస్ అనేసి మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే ఆల్ ద తబలాస్ ఆర్ ఇన్‌స్ట్రుమెంట్స్. ఆల్ ద తబలాస్ అన్నీ కూడాను మనకేమంటున్నాడు ఇన్‌స్ట్రుమెంట్స్ అని చెప్తున్నాడు. కాబట్టి ఈ విధంగా కదా డయాగ్రమాటిక్ రిప్రజెంట్ చేస్తాం. ఇన్‌స్ట్రుమెంట్ అన్నాడు. నెక్స్ట్ సెకండ్ ఏమొచ్చి ఆల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్ పియానోస్. ఆల్ అంటే లోపల పేసుకోవాలని చెప్పాం కాబట్టి ఆల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్ పియానోస్. ఓకే. ఈ రకంగా వేసుకున్న తర్వాత నెక్స్ట్ కన్క్లూజన్ అనేది ఆల్ ద పియానోస్ ఆర్ ఇన్‌స్ట్రుమెంట్స్. మనకేమని చెప్పాడు ఆల్ ద పియానోస్ ఆర్ ఇన్‌స్ట్రుమెంట్స్. ఆల్ ద పియానోస్ ఆర్ ఇన్‌స్ట్రుమెంట్ అయితే ఇన్‌స్ట్రుమెంట్లు అంటే పియానోస్ అయినా కానీ పియానోస్ అన్నీ కూడాను మనకి ఇన్‌స్ట్రుమెంట్లు కాదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్‌గా ఉంది. అంటే ఫస్ట్ కన్క్లూజన్ రాంగ్. నెక్స్ట్ ఆల్ ద తబలాస్ ఆర్ పియానోస్. ఆల్ ద తబలాస్ ఆర్ పియానోస్ కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్‌గా ఉంది. అంటే కన్క్లూజన్ 2 అనేది కరెక్ట్‌గా ఉంది. కాబట్టి ఇప్పుడు ఆప్షన్ చూసుకున్నట్లయితే ఓన్లీ 1 ఫాలోస్ అన్నాడు. ఫాలోస్ అవ్వట్లేదు కదా ఫస్ట్‌ది కాబట్టి రాంగ్ కింద ఇండికేట్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ సెకండ్ ఓన్లీ 2 కన్క్లూజన్ కరెక్ట్‌గా ఉందన్నాడు. కరెక్టే కదా అలాంటప్పుడు మనకి థర్డ్, ఫోర్త్ అనేది రాంగ్ అవుతుంది. ఓకే.